ఇప్పుడు మళ్ళీ మనము ఒక భాష నుంచి మరొక భాషకు ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయొచ్చో చూద్దాము. అంటే టెక్స్ట్ని మనం ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయొచ్చో చూద్దాము. దీనికి మనకు అవసరమైనది ఏంటంటే 2 యాప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ స్కానరు, మరి ఇంకొకటి వచ్చేసి గూగుల్ ట్రాన్స్లేట్. సో ప్లే స్టోర్లోకి పోయి మొదటగా టెక్స్ట్ స్కానర్ అనేసి నేను టైప్ చేస్తున్నాను. చేసి సర్చింగ్లోకి వెళ్ళంగానే మనకు టెక్స్ట్ స్కానర్ అనేటువంటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చూడండి, ఇలాంటి యాప్ ఒకటి మనకు అవైలబిలిటీలో ఉంది. దాన్ని మనము ఏం చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము అంటే దీన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఇంకొకటి ఏం చెప్పాను, గూగుల్ ట్రాన్స్లేట్. ఈ గూగుల్ ట్రాన్స్లేట్ కూడా మనకు ప్లే స్టోర్ నందే దొరుకుతుంది. కాబట్టి ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ ట్రాన్స్లేట్ అనగానే సేమ్ ఇలాగే ఇట్లాంటిది ఉంటుంది. సో దీన్ని కూడా మనం అంటే ఈ 2 యాప్స్ని మనము డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి, ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇన్స్టాల్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఏ విధంగా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చో ఒకసారి గమనిద్దాం. మొదటగా మళ్ళీ మనము టెక్స్ట్ స్కానర్ అంటే మనం ఏ టెక్స్ట్ని మనము స్కాన్ చేయాలనుకుంటున్నామో చూడండి, ఇక్కడ ఒక యాప్ ఉంది, టీ అని ఉంది చూడండి, అది టెక్స్ట్ స్కానర్. దాన్ని క్లిక్ చేయంగానే మనకు ఈ విధంగా ఇక్కడ మనకు ఒక కెమెరా సింబల్ ఉంది కదా, ఆ సింబల్ నొక్కంగానే మనం ఏదైతే స్కాన్ చేయాలనుకుంటున్నామో ఆ పేపర్ని మనము, ఆ బుక్ కానీ పేపర్ కానీ ఆ మ్యాటర్ని మనము ఫోటో తీసుకోవాలి, స్కాన్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఈ మ్యాటర్ని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ పేపర్ని నేను ఏం చేస్తున్నానంటే ఫోటో తీస్తున్నాను. సో ఫోటో తీస్తున్నాను చూడండి. మనం ఇక్కడ ఫోటో తీసిన వెంటనే అక్కడ పైన వచ్చేసి రీట్రై ఉంది, ఓకే ఉంది. మనము ఓకేని ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనం ఎంత మ్యాటర్ మనకు ట్రాన్స్లేట్ చేయబడాలి అన్నప్పుడు నాకు ఆ పేరా మాత్రమే కావాలనుకున్నప్పుడు సో నేను దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకుని నాకు అది మాత్రమే కావాలి అన్నప్పుడు ఇక్కడ గ్రాబ్ ఇమేజ్ టెక్స్ట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన చూడండి లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్ ఉంది. సో ఇది ఏ భాషలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్ని నొక్కినాను. గ్రాబ్ ఇమేజ్ టెక్స్ట్ని మనము ప్రెస్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు స్కాన్ అవుతూ ఉంటుంది. సో స్కాన్ అయింది. ఇప్పుడు ఈ పేపర్లో నేను ఏదైతే స్కాన్ చేస్తానో ఎగ్జాక్ట్గా ప్రతి వర్డ్ టు వర్డ్ ఇక్కడ ఉంటుంది మనకు. దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ఇది మొత్తం కూడా కాపీ చేసుకోవాలి. సో మనం ఒకసారి క్లిక్ చేస్తే చాలు, సెలెక్ట్ అవ్వాలనగానే మొత్తం మనకు సెలెక్ట్ అయిపోతుంది. కాపీ అని ప్రెస్ చేయంగానే ఇప్పుడు నేను ఏం చేసినాను, అది కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ స్క్రీన్లోకి వచ్చి గూగుల్ ట్రాన్స్లేట్ అనే యాప్ని నేను టచ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఏంటి ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్ నుంచి నాకు ఏం కావాలి, తెలుగు కావాలి. సో రైట్ సైడ్ ఉంది చూడండి, అంటే మనం ఏ భాషకు కావాలంటే ఆ భాషని మనము మొదటిదేమో మనము టెక్స్ట్ని ఏదైతే స్కాన్ చేసి ఉంటామో ఆ భాష, రైట్ సైడ్ మాత్రము ఏ భాషలోకి మనకు తర్జుమా చేయాలో ఆ భాషని క్లిక్ చేసిన వెంటనే అక్కడ మనం అక్కడ కాపీ చేసాం కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుంటేనే చూడండి, సో పైన చూడండి ఇంగ్లీష్లో ఉంది, నేను ఇది కాపీ చేసినది, కింద చూడండి తెలుగులోకి వచ్చింది. సో ఈ విధంగా మళ్ళీ మనము ఏ భాష నుంచి అయినా కానీ మనము ఇంకొక భాషని తర్జుమా చేసుకొని మనము టెక్స్ట్ని చదువుకోవచ్చు. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో 2 యాప్స్, ఒకటి వచ్చేసి ఏంటంటే మొదటిది వచ్చేసి గూగుల్ ట్రాన్స్లేట్, ఇంకొకటి వచ్చేసి టెక్స్ట్ స్కానర్ నుంచి.